అది కూడా అంతే వరకు కొట్టాలి. పేపర్లో ఫోటో రావాలా? పేపర్ రావాలా? పేపర్లో ఫోటో రావాలా? పేపర్లో ఫోటో సెండ్ చేయండి. అదే జాతీయ ప్రధాన పార్టీలో ఇలా కూర్చో మధ్యలో బాగా ప్రణవ్ పెట్టు మీరు ఇతరులు రండి అమ్మా, కొంతమంది ఇతరులు రండి, ఎన్నికలు ముందుకు రండి అమ్మా, ఎన్నికలు రండి ముందుకు ఇతరులు వెనకలు రండి, వెనకని అంతా రండి, వెనక ఉన్నట్లు అమ్మ అన్న కొంచెం పక్కన మీకు పెడతాం ఇక్కడ ఇక్కడ మేము పెడతాం లేవు, మీరే పెట్టుకుంది రండి, రండి మా అందరూ రండి, రండి మమ్మీ రండి, రండి మీరే పెట్టుకుంటారండి, మధు బీజు ఇవాళ నిలబడు, ఇట ముందుకు రా మధు, మధు ఇట ముందుకు రా, రమ్మని చెప్పు, అందరం నిలబడి ఈరోజు నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి గారి ఆఫీస్ నందు ఒక పండగ వాతావరణం నెలకొంది. అది ఎందుకనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ కమిటీని, రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఆ జాతీయ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా మన నంద్యాల ముద్దుబిడ్డ, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారిని నిజంగా ఎన్నుకోవడం అనేది, నేనైతే నా వరకు ఏం చెప్తానంటే ఆ కమిటీ యొక్క స్టాండర్డ్ ఎలా ఉందనేది శబరి గారి ఎన్నికే చూపిస్తుంది. నిజంగా కూడా ఆమె కమిట్మెంట్ ఉన్న నాయకురాలు.
సెంట్రల్లో కూడా ఒక ఎంపీగా ఏ ఎంపీ కూడా లేనంత బిజీగా ఆమె పనుల మీద తిరగడము, ఈవెన్ మోడీ గారి దగ్గర అయితేమి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితేమి మంచి వర్కర్గా ఆమెకు పేరు తెచ్చుకోయింది కాబట్టి ఆమెకు ఎక్కువ వర్క్ కూడా చెప్తున్నారు. అదే పద్ధతిలో పార్టీ కూడా ఆమె సేవలు అవసరం అని చెప్పి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అంటే అది చిన్న విషయం కాదు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముగ్గురిట్లో ఆమె ఒకరిగా ఎన్నుకోవడం అనేది నిజంగా కూడా అభినందనీయం. ఇది నంద్యాల కూడా గర్వకారణం. మనందరము ఆమె వెంట నడిచి ఆమెను గెలిపించుకున్నందుకు నాకు తెలిసినంతలో ఇది మన కూడా ఒక గిఫ్టే. ఆమె చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని మీరు గెలిపించినందుకు మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి మన కూడా గిఫ్ట్ ఇచ్చినట్టే. నిజంగా కూడా ఈ పదవిలో కూడా ఆమె వన్నె తెచ్చుకుంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈరోజు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి షబరి గారికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కలిసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి తర్వాత ఇక్కడ పండగ వాతావరణం నెలకొల్పినాము, కేక్ కట్ చేశాము. ఎంతో ఆనందంతో మేమందరం ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శబరమ్మ. జై జగన్.